హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఇప్పుడు మన గుడ్డుతో బజ్జీ చేస్తున్నానండి. గుడ్లు ఉడకబెట్టుకున్నానండి, కోసుకున్నానండి, పిండి వేసుకుంటున్నానండి. తగినంత పిండి ఎక్కువ పట్టించాను కాబట్టి తగినంత పిండి వేసుకుంటున్నానండి. మనకి ఎంత కావాలంటే అంత అండి. కారం అండి, ఇది అల్లం ఎల్లిగడ్డ అండి, ఇది మసాలా అండి, గరం మసాలా. ఇదేమో అది ఏంటిది, సోడా అండి, చూడండి. ఇది గుడ్లు ఉడకబెట్టేసి పొట్టు తీసానండి. కుక్కర్లో ఉడకబెట్టాను, పొట్టు తీసి ఇప్పుడు బజ్జీ చేస్తున్నానండి. తగినంత సరిపడా ఉప్పు వేసుకోవాలి. గంటతోటి మంచిగా కలిపెట్టుకోవాలి. మనకి ఎట్లా కావాలంటే అట్లా కలిపెట్టుకొని మనము పొయ్యి మీదకి తీసుకెళ్ళి బజ్జీ చేస్తున్నానండి. ఎంత బాగుంటాయి అంటే పిల్లలకైతే చాలా హెల్తీగా ఉంటాయండి. ఎందుకంటే మనము బయట కొనుక్కొస్తే సంవత్సరాల కొద్ది ఉంటాయండి నూనె అవి ఇవి. కావున ఇప్పుడు మనం తెచ్చుకొని చేసుకున్నాం అనుకో, ఎలాంటి ఇది ఉండదండి. మనకు ఎప్పటికప్పుడే ఉంటాం కదండి, ఫ్రెష్గా పెడతాం కదండి. మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్ నూనె, ఫ్రెష్ ఇవి అన్నీ ఉంటాయి కదండి. మంచి గట్టిగా కలుపుకున్నానండి నేను. స్పూన్తో కలుపుకోవచ్చు, చేయితో కూడా కలుపుకోవచ్చు అండి. నేనైతే స్పూన్తో కలుపుతున్నాను. ఈ 10-20 నిమిషాల పని అండి ఇది. 20 నిమిషాలు అవి గుడ్లు ఉడకబెట్టుకున్నాం అనుకో కుక్కర్లో వేసి, పెద్ద పని ఏం పట్టదండి మనకి. సరిపోకపోతే లైట్గా కొంచెం అంతా చల్ల వేస్తున్నానండి. కొంచెం చల్ల, బాగా టేస్ట్ ఎక్కువ ఉంటుందని చల్ల వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది. లైట్గా చల్ల వేస్తున్నానండి. చూడండి, మీరు చూపిస్తున్నాను. నాకు తీసేవాళ్ళు ఎవరు లేరండి, నేనే చేసుకుని అవుతుందండి. ఇంట్లో ఎవరు లేరు, పక్క వాళ్ళని పిలవాలి ఎందుకులే అన్నట్టుగా నేనే మీకోసం లేవంగానే టిఫిన్ తీసుకురా పొమ్మని హోటల్కి పంపిస్తారండి. సంవత్సరాల కొద్ది ఉంటాయండి నూనెలు అవి. మరగబెట్టి పెడతా ఉంటారండి. నాకు అస్సలు హోటల్ ఫుడ్ అంటే అస్సలు ఇష్టపడనండి. కష్టపడి మనం చేసుకోవాలి కానీ ఈ హోటల్ ఫుడ్ ఏంది, మనం తెచ్చుకునుడు ఏంది, మన పని మనం చేసుకోలేకపోతే ఎట్లా? ఇంట్లో డ్యూటీలకు పోయేటోళ్ళకంటే తీరది. మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తామండి? ఇంట్లో ఉన్న వాళ్ళకి చేసుకోవాలి కదండి. ఇప్పుడు వేస్తున్నానండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి, పిల్లలకు చేసి పెట్టనీకి మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారండి మనకి? ఇంట్లో ఉండి పైసలు ఆదా చేసుకోవాలండి. ఎంత ఖర్చు అంటే దీనికి ఎంత ఖర్చు పడుతుంది? గుడ్లు ఉట్టిగా తినేదానికంటే ఇట్లా తింటే ఎంత బాగుంటారండి పిల్లలు. మనకు కూడా ఎంత రుచిగా ఉంటుంది. గుడ్డు తిన్నట్టు ఉంటుంది, ఇట్లా మనం బజ్జీ వేసుకున్నట్టు ఉంటుంది. ఎంత అంటే అంత బాగుంటుందండి. నేను హోటల్ తిండికి అస్సలు ఇష్టపడనండి. నేనైతే నా చేతుల మీద నేనే చేసుకుంటానండి. ఎంత మంచిగా ఆకలి కానీ దన ఏదో ఒకటి చేసుకొని తింటాను కానీ హోటల్ ఫుడ్కు చాలా దూరం పెడతానండి నేను. చూడండి ఫ్రెండ్స్, అవుతున్నాయి. మంచిగా సన్న మంట పెట్టుకోవాలండి. నేను పెద్ద మంట పెట్టాను. పిల్లలు ఉట్టి గుడ్డు తినలేని వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. మీరు చేసుకొని చూడండి. నాకైతే లైక్ చేసుడు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మంచి పెడతాను ఫ్రెండ్స్. కొన్ని మాటలు కూడా మాట్లాడతాను ఫ్రెండ్స్. కొంచెము పిల్లలు దారికి రానీకి కూడా నేను ఈ ఆడపిల్లల గురించి, ఇట్లా భర్తలు భార్యలు చంపే దాని గురించి కొన్ని మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆడపిల్లలకు ఎట్లా అన్యాయం జరుగుతుంది కదా ఫ్రెండ్స్.
ఆడ కలకత్తాలో వాడు చంపేసి వానికి ఉరి శిక్ష వేయకుండా కాల శిక్ష వేస్తా అంటున్నారు. వాడు మంచిగా తిని మేపుకుంటూ ఉంటాడు. ఆడు ఇంట్లో ఉంటుంది అట్లాంటి వాడు జైల్లో ఉంటుంది. వాడిని ఉరి తీయాలి నడి రోడ్లో అని అది కూడా మాట్లాడదామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు నాకు సహకరిస్తే నేను అన్నీ మంచిగా చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే కొన్ని చాలా గలీజ్గా పెడుతున్నారు ఫ్రెండ్స్. ఆ గలీజ్వి అన్నీ నేను తీపిచ్చేస్తానండి. పిల్లలు చూస్తే చాలా ఖరాబ్ అవుతారండి. లేడీస్ అట్లనే ఉన్నారు, జెంట్స్ అట్లనే ఉన్నారు. అసలు ఏమీ అర్థమవుతలేదు నాకు. పిల్లలు చెడిపోతారు అవి సోషల్ మీడియా చూసి. ఈ సోషల్ మీడియాలో ఇట్లా పెట్టే వాళ్ళని పట్టుకొని తన్నాలే అని నేను మాట్లాడతానండి ఫ్రెండ్స్. మాట్లాడి పెట్టేస్తానండి. ఇగో ఇందులో పెట్టేసుకుంటున్నానండి. కాలిన కాడికి తీసేస్తున్నానండి. ఒక్కొక్కటిగా కాలిన వరకు తీసేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, మీ ముందే చేస్తున్నాను కదండి. ఎంత అంటే అంత బాగున్నాయండి. మళ్ళీ ఎప్పుడు గుడ్లు ఉడకబెట్టాలి, మళ్ళీ ఎప్పుడు చేయాలి అని అసలు ఆ గుడ్ల దగ్గరికే పోవాలనిపిస్తుందండి ఇవి దీన్ని చూస్తే. ఏంటండి, మనం పిల్లల కోసం ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తాము. ఈ పిల్లల కోసం ఇవి చేసుకోలేరా అండి మీరు? ఏమైనా పోతారు హోటల్ కాడ, టిఫిన్ తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్పి తోలిస్తారు, తింటారు. అది అడ్డమైన గడ్డి లాగా ఉంటుంది అది. ఇగో ఫ్రెండ్స్, ఇక్కడే నేను అంతా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. నాకైతే లైక్ చేసుడు మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతుంటాను ఫ్రెండ్స్ మీకు.